హలో స్మైలీస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ ఏ పనులు చేశాననేది చూపిస్తున్నాను. నేను నైట్ పడుకునేటప్పుడే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. దానివల్ల ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే పిల్లలకి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కిచెన్ క్లీన్‌గా ఉంటే మన వర్క్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, లేవగానే వచ్చి కాసేపు అలా డోర్ ఓపెన్ చేసి, విండోస్ ఓపెన్ చేసి అలా నిల్చుంటాను. దానివల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందనమాట. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్‌లోకి వచ్చేసి నా పనులు స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్‌గా నేను 1 ½ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాను. ఒక 2 మంత్స్ వీడియోస్ పోస్ట్ చేశాననమాట. తర్వాత ఆపేసాను కుదరక. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేశాక ఇదే నా ఫస్ట్ వీడియో. నా వీడియోలో కంటెంట్ ఏంటంటే, నేను జనరల్‌గా రోజు చేసే పనులు చూపిస్తూ ఉంటాను. పిల్లల లంచ్ బాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, హెల్తీ కుకింగ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఆర్గనైజింగ్, హోమ్ మేకింగ్, డెకరేటివ్ సంబంధించి అండ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ గురించి అండ్ హెల్తీ బేకింగ్ ఐడియాస్, డైట్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈరోజు నేను లంచ్ బాక్స్‌లోకి మిక్స్డ్ వెజిటబుల్ అండ్ చోలే రైస్ చేద్దామనుకుంటున్నాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చపాతీ, ఆలూ ఫ్రై చేయమని చెప్పారు పిల్లలు. సో, అదే చేస్తున్నాను. ముందుగా నేను రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేసాను. ఒక పక్క చోలే నేను విజిల్ కుక్కర్‌లో పెట్టాను. బాయిల్ అవుతూ ఉన్నాయి. రైస్ అయిపోతే ఏంటంటే అది చల్లారితేనే మనకి వెజిటబుల్ రైస్ అనేది బాగొస్తుంది. అందుకే నేను రైస్ ముందు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక పక్క చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చపాతీలు కొంచెం మెత్తగా వస్తాయి. అందుకే అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ ముందు కలిపెట్టుకుంటాను. మా పిల్లలేంటంటే రైస్ అండ్ కర్రీ సెపరేట్‌గా చేస్తే అంత ఇష్టపడరు. ఇలా ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్ రైస్ కానివ్వండి, క్యారెట్ రైస్, జీరా రైస్, లేదంటే పులిహోర, ఎగ్ రైస్ ఇవే ఎక్కువగా ఇష్టంగా తింటారు. సో, నేను కూడా పిల్లలు వెజ్జీస్ ఏదో ఒక రకంగా తినాలని చెప్పేసి ఇలా రైస్‌లోనే ఇంక్లూడ్ చేసి పెడుతూ ఉంటాను. మనకు కావాల్సింది కూడా అదే కదా! ఏదో రూపంలో వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఎళ్ళాలి. నేను మిక్స్డ్ వెజిటబుల్ రైస్‌లోకి బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను అండ్ చోలే. ఇంకా వేరే వెజిటబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. బట్ ఇవి వేస్తే ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఒక పక్క నేను వెజిటబుల్స్ కడిగి పక్కన పెట్టేసుకొని, ఇంకా ఫస్ట్ అయితే పొటాటో ఫ్రై చేసి పక్కన పెడదాం అనుకున్నాను. అందుకని పొటాటోస్ నేను కట్ చేసుకుంటున్నాను. పొటాటోస్ ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్‌లో ఏసి వాష్ చేశామనుకోండి, ఆ వైట్ కలర్ స్టార్చ్ అంతా ఎళ్ళిపోతుంది. కొంచెం మనకి కర్రీ కూడా ముద్ద ముద్ద కాకుండా విడివిడిగా వస్తుందనమాట. సో, నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. జనరల్‌గా నార్మల్ పోపే అనమాట. ఆయిల్, నేను పోపు దినుసులు అండ్ ఒక ఉల్లిగడ్డ వేసేసి పొటాటో వేసి ఇంకా ఫ్రై లాగా చేసుకున్నాను. ఒక పక్క ఆలూ ఫ్రై అవుతుంటే ఈలోపు చోలే కూడా విజిల్స్ వచ్చేసాయి. విజిల్ కూడా పోయింది. నేను చోలే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో పక్క వెజిటబుల్స్ అన్నీ నేను మాన్యువల్ చాపర్‌లో వేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో, ఆలూ ఫ్రై అవ్వగానే ఇంకా నెక్స్ట్ వెజిటబుల్ రైస్‌కి పోపేసేసుకుంటాను. నేనింక వేరే కడాయి పెట్టేసుకొని మిక్స్డ్ వెజిటబుల్ రైస్‌లోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేస్తున్నాను. కావాలంటే మీరు మొత్తం నెయ్యి వేసైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వెజిటబుల్ రైస్ ఇలా చేసినప్పుడు పోపులో కొంచెం బిర్యానీ దినుసులుంటాయి కదా! సో, బిర్యానీ ఫ్లేవర్ అంటారు. అదొకటి, దాల్చిన చెక్క, లవంగం ఇదేస్తే ఏంటంటే రైస్‌కి మంచి ఫ్లేవరొస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ కాకుండా ఇలా అల్లం, వెల్లుల్లి సన్నగా తరుక్కొని వేసుకుంటాను. సో, చాలా బావుంటుందనమాట ఆ ఫ్లేవరు. కొంచెం ఆనియన్స్, కరివేపాకు వేసేసి నేను చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేశాననమాట తొందరగా కుక్ అవ్వడానికి. అండ్ కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేయొద్దు. కొంచెమే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నేను చోలే బాయిల్ చేసి పెట్టుకున్నాను గదా! కాబోలి చనా. సో, అవి కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తింటారనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ వేయలేదు. మోతాదుగా వేశాననమాట. ఇంకా స్పైసెస్ అనేది మన ఇష్టం. నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేశాను. ఇంకా రైస్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసాను. నెక్స్ట్ అయితే ఇంకా చపాతీలు చేస్తున్నాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకనమాట. చపాతీలు నేను నెయ్యితోనే కాలుస్తాను దాదాపుగా ఉంటే మాత్రం. లేదంటే ఆయిల్ యూజ్ చేస్తాను.
ఇలా చపాతీలోకి పొటాటో ఫ్రై నేను ఇలా స్ప్రెడ్ చేసి ఇచ్చేస్తాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను చోలే కూడా పెడదామనుకున్నాను. బట్ మర్చిపోయాను. రిమైనింగ్ 3 చపాతీల్లో పెట్టేశాను. యాక్చువల్‌గా మా పిల్లలకి స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ టైమ్ కూడా ఉంటదనమాట. కానీ నేనేంటంటే ఇక్కడ ఒక చపాతీ తినమని చెప్తాను. ఒక చపాతీ బాక్స్‌లో పెట్టేస్తాను. వాళ్ళకి గూడా హడావుడి లేకుండా తింటారని జెప్పేసి అలా పెడతాను. ఇంకా వంట జేయడం ఒక ఎత్తయితే వాటిని బాక్స్‌లో సర్దడం, బ్యాగ్‌లలో పెట్టడం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోతానని చెప్పారు. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి. ఇంక నేను పిల్లలకి బాక్స్ పెట్టేసిన తర్వాత కెమెరా ఆఫ్ చేసేసి ఫాస్ట్‌గా తనకు కూడా బాక్స్ పెట్టేశాను. పిల్లలు ఇంటి నుండి 8:05కి స్టార్ట్ అవుతారు. సో, వాళ్ళకి 8:15 వరకు స్కూల్‌లో ఉండాలి. స్కూల్ పక్కనే అన్నమాట. సో, పిల్లలు, మా వారు వెళ్ళేసరికి ఇంకా దాదాపు టైం 8:20 అయింది. మళ్ళీ 8:20కి నేను కెమెరా ఆన్ చేశాను. సో, ఇప్పుడే అసలైన టాస్క్ మొదలవుతదనమాట. యాక్చువల్‌గా ఈరోజు మా మేడ్ రాదు. యాక్చువల్‌గా తను 5:00కే వచ్చి ఆహ్, అంట్లన్నీ కడిగి, ఇల్లు ఊడ్చి, తూడ్చి వెళ్తుంది. బట్ ఈ రోజు నుండి ఒక 5 డేస్ రాదనమాట. సో, నాకింకా ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అదంతా ఉంటుంది. సో, ఇప్పటి వరకు లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను గదా! ఆఫ్‌కోర్స్ ఇంకా కిచెన్ మనకి గందరగోళంగానే అవుతుంది. సో, ఫస్ట్ అయితే కొంచెం కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకొని తాగాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా రీసెంట్‌గా నేను పరిగడుపున టీ ఎక్కువగా తీసుకోవట్లేదు. మనం బ్రేక్‌ఫాస్ట్ చేయకముందుకే టీ తాగడం అంత మంచిది కాదు. బట్ ఇలా అప్పుడప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు. ఇంక నేను తాగుతాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయాలనిపించట్లేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఒకేసారి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాను. అల్లం, యాలకులు లేకుండా నేను టీ అయితే అస్సలు పెట్టను. అది లేకుండా అసలు నాకు టీ తాగినట్లే ఉండదు. నిజంగా అందరూ వెళ్ళిపోయాక కాసేపలా రిలాక్స్ అవుతూ టీ తాగుతుంటే నిజంగా ఎంత హాయిగా ఉంటుందో కదా! ఇంక టీ తాగిన తర్వాత నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. పూజ అంటే పెద్దగా ఏం చేయలేదు. మామూలుగా దీపం పెట్టి, ఒక పండు పెట్టాను అంతే. సో, ఇంక పూజ అయిపోయిన తర్వాత కొంచెం రెడీ అవుతున్నాను. కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, లైట్‌గా లిప్‌స్టిక్ వేసుకొని, ఇంకా బొట్టు పెట్టుకుంటున్నాను. సో, ఎలాగో పిల్లల్ని ఇవాళ నేనే స్కూల్ నుండి తీసుకురావాలి కాబట్టి, రెడీ అయ్యి ఉంటే ఒక పనయిపోతుంది. సో, టైం వచ్చేసి 10:20 అయింది. వెదర్ కూడా బాగా చల్లగుంది గదా! వేడి వేడిగా దోస వేసుకొని, గ్రీన్ చట్నీ వేసుకొని తినేస్తాను. సో, నేను గ్రీన్ చట్నీలోకి ఒక ఉసిరి అండ్ కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పుట్నాలుంటాయి గదా! అది వేసి చేసుకుంటున్నాను. సో, ఉసిరి మన హెల్త్‌కి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. మొన్న నాకు మార్కెట్‌కి వెళ్తే కనిపిచ్చాయి. తీసుకొచ్చాను. సో, ఇంకెలాగో గ్రీన్ చట్నీ చేస్తున్నాను గదా! అందులో వేశాను. ఎలాగో చింతపండు బదులు అది వేసామనుకోండి, మంచి వైటమిన్ సి ఉంటుందందులో. సో, నేనైతే ఇంకా ఇవి పెసలు అండ్ బొబ్బర్లు నైట్ సోక్ చేసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాననమాట. అంటే ఇప్పటికని కాదు యాక్చువల్‌గా డిన్నర్‌లోకి చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడేంటో నాకు లంచ్ తినాలనిపించట్లేదని చెప్పాను కదా! అందుకని ఇంకా దోస తినాలనిపించి గ్రీన్ చట్నీ చేసుకొని వేసుకున్నాను. కొంచెం అల్లం చట్నీ కూడా వేసుకున్నాను. గ్రీన్ చట్నీ ఫ్లేవర్ అయితే చాలా చాలా బావుంది. ఈ అల్లం చట్నీ నేను చేసింది గాదిది. ఇది కొనుక్కొచ్చిందనమాట. హ్మ్. అల్లం చట్నీ కూడా చాలా బావుంది.
తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత పిల్లలు ఎప్పటినుండో కప్ కేక్స్ అడుగుతున్నారు. సో, ఇవాళ చేయాలి అనుకుంటున్నాను. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేయొచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ రా కోకో పౌడర్ ఉంటుంది కదా! ఇది స్వీట్ ఉండదనమాట. కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఏంటంటే కేక్ అనేది చాలా బాగొస్తుంది. డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను దీంట్లో ఎగ్ యూజ్ చేయట్లేదు. 3 బనానాస్ తీసుకున్నాను. ఈరోజు ట్యూస్‌డే అనమాట. అందుకని ఎగ్స్ వేయట్లేదు. లేదంటే బనానా ప్లేస్‌లో ఎగ్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. 3 బనానాస్ తీసుకున్నాను. ఒక పావు కప్పు షుగర్ తీసుకున్నాను. ఆల్రెడీ బనానాలో స్వీట్ ఉంటుంది కదా! షుగర్ ఎక్కువ అవసరం లేదు. మెల్టెడ్ ఘీ తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కొంచెం వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. అది ఎక్కువగా వేయొద్దు. చాలా తక్కువ వేసుకోవాలి. లేదంటే ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువైపోతది. నేను మిక్సీ పట్టుకోకుండా మామూలుగా విస్కర్‌తో కలుపుదాంలే అనుకున్నాను. కానీ అంత బాగా కలవదేమో అనిపిచ్చింది. బనానా మరీ సాఫ్ట్‌గా లేదు. అందుకని జెప్పేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. చిన్న జార్‌లో వేద్దామంటే అందులో కారం మిక్సీ పెట్టాననమాట. ఇంకా ఆ కారం కారం ఉంటదేమో అని పెద్ద జార్ తీసుకున్నాను. అది అడుక్కెళ్ళిపోయింది. సో, ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ మనం ముందు కలిపెట్టుకున్నాం కదా! డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పిండి వేసి కలపొద్దు. ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా! అలా కలుపుకోవాలి. సో, నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. కేక్ మాత్రం చాలా బాగొచ్చింది. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. బట్ చాలా బాగొచ్చింది. అంటే ఎయిర్ ఫ్రైయర్‌లో చేయడం ఫస్ట్ టైమ్. అంతకుముందు నేను స్టవ్ పైన కుక్కర్‌లో చేసేదాన్ననమాట కేక్. సో, ఇంక నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఆన్ చేసే ముందు కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అంతకుముందు క్లీన్ చేసి పెట్టిందే. కాకపోతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా వాడం కదా! నేను కప్ కేక్స్ కోసం సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా! అది ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. కొంచెం వాటికి ఆయిల్ స్ప్రే చేసి ఇంకా బ్యాటర్ అంతా కప్ కేక్స్‌లో పెట్టాను. మొత్తం నిండుగా పెట్టొద్దు. నేను ఒక 60% వేశాననమాట పిండి. సో, నేనిక్కడ 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 12 మినిట్స్ పెడుతున్నాను. సో, కరెక్ట్‌గా బేక్ అయిందనమాట 12 మినిట్స్‌లో. ఫస్ట్ 15 మినిట్స్ పెడదామనుకున్నాను. మళ్ళీ డౌటొచ్చి 12 మినిట్స్ పెట్టాను. బట్ చాలా కరెక్ట్‌గా కుక్ అయింది. ఫోర్క్ టెస్ట్ కూడా చేశాను. ఫోర్క్ చాలా క్లీన్‌గా వచ్చేసింది. పిల్లల్ని ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. నేను ఇవి పక్కన పెట్టేసి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొనొచ్చాను. వచ్చి రాగానే ఆ స్మెల్ ఒస్తది గదా! మనం కప్ కేక్స్ చేస్తే, ఆ స్మెల్ చూసి మా బాబు కిచెన్‌లోకి ఉరికొచ్చాడనమాట ఫ్రెష్ అయిన తర్వాత. సూపర్. బావుందా నాన్న? ఏ ఫ్లేవర్ వస్తుంది నీకు? చాక్లెట్. చాక్లేట్ ఫ్లేవర్ వస్తుందా? ఇంకా? ఇంకా కప్ కేక్. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఒకటి ఉంటది అందులో. బనానా ఫ్లేవర్ రాట్లే? వస్తుందా? వస్తుంది. వావ్! ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియోలో ఏ చిన్న పార్ట్ మీకు నచ్చినా కూడా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ నేమ్ వచ్చేసి సింప్లీ సరిత. సో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకైతే బాయ్.